ఇచ్చంపల్లి బ్యారేజ్ కడితే సీతారామ అగమ్యగోచరం. ఇచ్చంపల్లి ఎత్తుతో సీతమ్మ బ్యారేజ్ ఎడారే అనుసంధానం పేరుతో బీజేపీ కుట్రలు. తమిళనాడుకు గోదావరి తరలింపు కుట్ర. కేంద్రంపై రాజకీయ పార్టీలు ఇక ఆక్రోశమైనటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక సీతారామ ఇచ్చంపల్లి బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ ను ఇంకా ఎత్తు పెంచడానికి రాజకీయాల్లో భాగంగా ఓట్లు దండుకునేందుకు అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రజలను కూడా తప్పుదో పట్టించి ఇచ్చంపల్లి బ్యారేజ్ను కడతాం అని చెప్పేసి మరి ఆడ కేంద్రం మాటలు చెప్తా ఉంది. మరి ఆడ మాటలు చెప్తే దాని దిగువనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాని దిగువనున్నటువంటి సీతమ్మ బ్యారేజ్ మరియు సీతమ్మ సాగర్ ఆ యొక్క ప్రాజెక్టుల పరిస్థితి ఏంటనేది కూడా ఒక అగమ్య గోచరంగా తెలంగాణ రైతాంగం అంతా కూడా మరి ఆలోచన చేస్తూ ఉంది పెద్ద ఎత్తున. మరి దిగువన ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆగమాగం అయిపోతా ఉంది, నీళ్ళకి గోసపడతా ఉన్నారు. మా పక్కనే ఉన్నటువంటి గోదావరి జలాలను మేము వాడుకోలేకపోతా ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి మా గోదావరి జలాలు భద్రాచలం మీదుగా ఆడికెళ్ళి ఆంధ్ర ప్రాంతం నుంచి సముద్రంలోకి పోతా ఉన్నాయి. మాకు రావాల్సినటువంటి వాటా మాకు రావట్లేదు. గతంలో పరిపాలించినటువంటి ఆంధ్ర పరిపాలకులంతా కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఇక్కడ నీళ్ళను మొత్తం వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా ఉన్నటువంటి అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏవేవైతే ఖమ్మం కానీ లేకపోతే ఇల్లెందు మహిబాద్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రైతులకు పొలాలు పండాలంటే సస్యశ్యామలం కావాలంటే అక్కడ మనం గోదావరి దగ్గర నుంచి వెళ్ళి మనకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటాని మనం ఇటు తెచ్చుకోవాలని చెప్పి సీతారామ ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాజెక్ట్ను ఆడ రూపకల్పన చేసిండు. మరి రూపకల్పన చేసి దాని ప్రకారంగా కాలువలు తవ్వించుకుంటా మరి ఇక్కడ మనం ఇప్పటికీ 1.5 టీఎంసీల వాటర్ నిల్వ ఉంటా ఉంది. మనం ఇక్కడ ఎక్కువ వాటర్ను కూడా అదనంగా మనం ఇక్కడ స్టోరేజ్ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఆడికెళ్ళి సీతమ్మ బ్యారేజ్ని కూడా మనం నిర్మించుకుంటే దాదాపుగా 30 నుంచి 35 టీఎంసీల వాటర్ని మనం ప్రతినిత్యం ఇక్కడ అందుబాటులో ఉంచుకోవచ్చు. తాగేందుకు కానీ లేకపోతే సాగు చేసుకునేందుకు కానీ రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి ప్రాజెక్టు మొదలుపెట్టిండు. దాదాపుగా ఒక 80 to 90% ఆల్మోస్ట్ ఆల్ కూడా కంప్లీట్ అవడానికి వచ్చేసింది. సీతారామ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో దాంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా అవన్నీ కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. తద్వారాగా సీతమ్మ బ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ పిల్లర్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మరి తుది దశకు చేరుకుంటున్న సందర్భంలో కేంద్రం బాంబు వేల్చి తెలంగాణ మరి మనం ఏదైతే నీళ్లు రావాలో మనకు రావాల్సిన నీళ్ళవన్నీ మొత్తం ఆడ ఇచ్చంపల్లి దగ్గర హైట్ పెంచుతున్నట. ఇచ్చంపల్లి దగ్గర హైట్ పెంచి మన నీళ్లు మొత్తం కూడా తమిళనాడు రాష్ట్రానికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నాలు చేస్తే మరి మా తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటిది? తర్వాత మా తెలంగాణ రైతాంగం మరి ఎటు పోవాలి? మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే కాళేశ్వరాన్ని మేడిగడ్డని ఫెయిల్ అని చెప్పినా కూడా మరిగా సీతారామ ప్రాజెక్ట్ ని ఇది అద్భుతం అని చెప్పిర్రు. ఖచ్చితంగా కూడా ప్రజలకి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉన్నది. సీతారామ ప్రాజెక్టు సీతమ్మ బ్యారేజ్లను మేము కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి ఆడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కూడా చెప్పిండు. మరి ఇలా మీ ధోరణి ఏంటిది? ఇలా కేంద్రం ఏం మాట్లాడుతూ ఉందనంటే ఆ ప్రాజెక్టుకి నీళ్లు రావిగా ఇచ్చంపల్లి దగ్గర నీళ్లు వాళ్ళు హైట్ పెంచేసుకున్న నీళ్లు ఆపుకున్నారనంటే ఆ బ్యాక్ వాటర్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలవరం బ్యాక్ వాటర్ కూడా మనకి ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ మనం ఇక్కడ కొన్ని వేల కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి ప్రాజెక్టు కూడా ఎడారిగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మరి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తెలంగాణ రైతులు ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. కేంద్రం మన రాష్ట్రం మీద కుట్రలు బన్నుతా ఉంది. అనుసంధానం అనుకునే పేరుతోటి ఇచ్చంపల్లిని బ్యారేజీ ఎక్కువ హైట్ పెంచేసుకొని గోదావరి మన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తమిళనాడుకి తీసుకుపోయే కుట్ర చేస్తా ఉన్నారు. మరి పెద్ద ఎత్తున మనం దీన్ని వ్యతిరేకించాలా. కాంగ్రెస్ పార్టీ కూడా మరి భాజపా దీన్ని వ్యతిరేకించాలా. మీరు చెప్తా ఉన్నారు కదా మోడీ మీద మేము విరుచుకపడతాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి ఈ విషయంలో మీ ధోరణి ఏంటనేది తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పాలా. రైట్, మీరు కూడా ఓకే అన్నారు కదా సీతమ్మ బ్యారేజ్ని సీతారామ ప్రాజెక్ట్ని మీరు కూడా ఓకే అన్నారు. కాబట్టి మరి వాళ్ళేమో పెద్ద పెద్ద హామీలు ఆడ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. మన తెలంగాణ ఆగం కాబోతా ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ధోరణి ఏంటిదో కూడా తెలపాలి. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం ఉన్నట్టుండి బీజేపీ కొత్త రాగం ఎత్తుకున్నది. ఎన్నికల్లో తన స్వార్థ ప్రయోజనాల కోసం
తెలంగాణను సమిధ చేయాలని చూస్తున్నది. నదుల అనుసంధానం పేరిట ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్ర ఇక పన్నుతున్నది. ఇందుకు తెలంగాణను మిగతా వార్త మనకు 10వ పేపర్లో కూడా కనపడతా ఉంది. ఇక తెలంగాణను ఆగం చేయడానికే వీళ్ళంతా తెలంగాణని ఆగం చేసేదానికి తెలంగాణను బలిపెట్టాలని చూస్తున్నది. ఇచ్చంపల్లి బారాజ్ ఎత్తు పెంచితే దిగువ ఉన్న తెలంగాణ నీటి ప్రాజెక్టులకు నీళ్లు అందవు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నష్టం వాటిల్లుతుంది. ప్రజలు రైతులు ప్రయోజనాల కోసం కేసీఆర్ చేపట్టిన సీతమ్మ బ్యారేజ్ సీతారామ ప్రాజెక్టులపై దీని ప్రభావం పడతా ఉందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది. ఇక అనుసంధానం పేరుతోటి ఇచ్చంపల్లిని మాత్రానికి హైలైట్ చేసి ఆడ ఎక్కువ స్టోరేజ్ ను నిల్వ ఉంచుకుంటే మాత్రానికి మన తెలంగాణ వాటర్ మొత్తం కూడా మళ్ళీ తమిళనాడుకి తరలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కున్నాడు. ఇక మంత్రులు ఉన్నారు. ఆడికెళ్లే మంత్రులు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. మరి వీరంతా కూడా దీని మీద ఎలా ఖండిస్తా ఉన్నారు తెలంగాణ రైతాంగం పట్ల? మరి మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి ముఖ్య లక్ష్యంతో సీతారామ ప్రాజెక్ట్ గత ప్రభుత్వం మొదలు పెడితే మరి ఇవాళ దాన్ని అరికట్టేందుకు మళ్ళీ ఎడారి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ సిద్ధమైతా ఉంది. దీని మీద మీ ధోరణి చెప్పాలి. మరి సీతమ్మ బ్యారేజ్కి నీళ్లు ఎలా? ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించకపోతే దాని దిగువ ఉన్న సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఇచ్చంపల్లిలో ప్రస్తుతం 87 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వద్ద 15.88 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. బారాజ్ ఎత్తి పెంచితే 30 నుంచి 40 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుంది. అక్కడి నుంచి నీటిని ఆయా మార్గాల ద్వారా తమిళనాడుకు తరలించి కావేరీ నదికి అనుసంధానం చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నది. అదే జరిగితే ఇచ్చంపల్లి దిగువన ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతమ్మ బారాజ్ సీతారామ ప్రాజెక్టులకు గోదావరి నీళ్లు అందని ద్రాక్షలా మారే ప్రమాదం ఉందన్నదని ఇరిగేషన్ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇక గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంపై సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇచ్చంపల్లి నుంచి దిగువకు నీళ్లు రాకపోతే పోలవరం బ్యాక్ వాటర్ ఉండదని, ముంపు ప్రాంతాల్లో R&R ప్యాకేజీ పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముంపు ప్రజలను ఖాళీ చేయించడంలో అంతరార్థం ఏమిటని కూడా ఇక ఆడ నిలదీస్తా ఉన్నారు. ప్రజలంతా కూడా ముంపు ప్రాంతాలను ఖాళీ చేస్తా ఉన్నారు. మరి బ్యాక్ వాటర్ ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి ఇచ్చంపల్లి అక్కడ బ్యారేజ్ పెంచితే మాత్రానికి 30 నుంచి 40 టీఎంసీలు వాళ్ళు అక్కడ ఆపుకొని తమిళనాడుకి పోవాల్సిన వివిధ రాష్ట్రాల ద్వారా కెనాలను ఏర్పాటు చేసుకుని అక్కడ తీసుకపోతే మరి నా తెలంగాణ ఆగమాగం అయిపోతా ఉంది. దీనికోసం కాదు కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. అరే ఇప్పటికే ఉమ్మడి ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు. మన కరెంటు తీసుకుపోతా ఉన్నారు, మన నీళ్లు తీసుకుపోతా ఉన్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలంతా కూడా 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి దేశ రాజకీయ నాయకులందరినీ కూడా ఏకం చేసి పార్టీలను ఏకం చేసి దాదాపుగా తెలంగాణ బిడ్డలు 1200 మంది బలిదానాలు చేసుకుంటే ఇవాళ తెలంగాణ సాకారం అయింది. తెలంగాణ సాకారమై చిన్నగా మరిగా గత ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటా పోయి రైతాంగం పట్ల రైట్ అప్పు చేసిండ్రా, తప్పు చేసిండ్రా, అవినీతి చేసిండ్రా, అక్రమాలు చేసిండ్రా పక్కకు పెడితే రైతుల పట్ల మాత్రానికి ఇగో వెన్నుముకగా గత ప్రభుత్వం నిలిచింది. గొప్పగా రైతు బంధు, రైతు బీమా అనేటువంటి పథకాలను ఇగో దేశానికి యావత్తు చాటి చెప్పినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం. మరి ఎందుకు నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం కాబట్టి నీళ్లతో పాటు మనం ఇచ్చేటటువంటి రైతు బంధు కూడా ఆసరా అవుతుంది. ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, రైతుకు పెట్టుబడితే ఇగో రైతు ప్రశాంతంగా నవ్వుకుంటూ ఉంటాడనేటువంటి ఉద్దేశంతో ప్రాజెక్టులు మొదలుపెట్టిర్రు. ఎన్నో ప్రాజెక్టులు కట్టిర్రు, దాదాపుగా చాలా ప్రాజెక్టులు కట్టి మరి రైతుల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే మళ్ళీ మన తెలంగాణ హక్కులను కాలరాసేటటువంటి ప్రయత్నం ఆడ బీజేపీ చేస్తూ ఉంది. మరి ఎందుకు ఈడ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మౌనం వహిస్తూ ఉన్నారు? ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? తెలంగాణ సమాజం పట్ల మరి మేము అడుగుతా ఉన్నాం. ఇక ఇచ్చంపల్లి ఎత్తు పెంచితే సీతమ్మ బ్యారేజ్కు నీళ్ళు ఎట్లా అని చెప్పి ఇక రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ ఉన్నాడు. ఇచ్చంపల్లి బ్యారేజ్ ఎత్తు పెంచితే సీతమ్మ సాగర్ కు నీళ్లు రావడం కష్టం అవుతుంది. కేసీఆర్ ఆశయాన్ని ముక్కలు చేసినట్టు అవుతుంది. నేడు గోదావరి జలాలు రైతులకు అందుతున్నాయంటే అది ఆయన పుణ్యమే. నీళ్ల కోసం కొట్లాడిన కేసీఆర్ గోదావరిపై అనేక బ్యారేజీలు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసిరు. ఇప్పుడు బీజేపీ తన స్వార్థ రాజకీయాలకు తెలంగాణ నీళ్లను తమిళనాడుకు తీసుకెళ్తున్నది. ఈ కుట్రను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
రేగా కాంతారావు గారు మాట్లాడుతున్నాడు. వాస్తవం అది. ఇచ్చంపల్లి దగ్గర ఎత్తు పెంచితే మొత్తానికి ఇగో ఇన్ని వేల కోట్ల రూపాయలతోటి మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులంతా కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉన్నది. ఇక వీళ్ళు ఎంతో అనుసంధానం అనుకుంటా, ఇంకోటి అనుకుంటా మన తెలంగాణ నీటిని మొత్తానికి కూడా తమిళనాడుకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇదంతా కూడా తెలంగాణ రైతాంగం అంతా కూడా మరి గమనించాలి. అప్రమత్తంగా లేకుండా మనం ఆగం అయితే మాత్రానికి మళ్ళీ ఇప్పటికే వెనక్కి పోతా ఉన్నాం. ఈ 4 నెలల్లో మళ్ళీ వెనక్కి పోతా ఉంది. మళ్ళా ఉమ్మడి పాలన ఏదైతే ఉందో అది తలపించబోతా ఉంది. ఇవాళ మన నీళ్లు మనం సాధించుకోవాలా. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. తెలంగాణ వాళ్ళకి తెలివి లేదే, చేత కాదు, పాలించుకోవడం చేత కాదు, ఒక్క రోజు కూడా మీరు కరెంట్ ఇచ్చుకోలేరు, మీరు నీళ్లు ఇచ్చుకోలేరు, ఇట్లనే ఉమ్మడిగా ఉంచండి, మేము పరిపాలిస్తాం తెలంగాణ అని చెప్పిండు. రైట్, ఈడికెళ్ళిదంతే కిరణ్ కుమార్ రెడ్డి ఏడబడ్డాడు. ఇగో కేసీఆర్ ఏం చేసిండు, దాన్ని సాధ్యం కాదు అని చెప్పి ఎవరైతే ఉమ్మడి ఏపీ నాయకులు మాట్లాడిండ్రో ఇగో దాన్ని బాజాప్తా సాధ్యం చేపించి చూపించిండు. 24 గంటలు కరెంట్ ఇయ్యలేదా? 24 గంటల నాణ్యమైనటువంటి ఇగో విద్యుత్ కరెంట్ ఇచ్చిండు. అటు పొలాలు సాగు చేసుకునే దానికి ఇచ్చిండు, ఇటు గృహ అవసరాలకి మరి చేసుకోవడానికి ఇచ్చిండు. ఇయ్యలేదా అనేది తెలంగాణ సమాజమే సమాధానం చెప్పాలి. మరి ఇలా మన నీళ్ళని ఆపేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. దయచేసి నీళ్ల ఉద్యమం మరొకసారి ఉద్యమాలు కొత్త ఏం కాదు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఉద్యమం కొత్త ఏమి కాదు. కానీ ఇగో బాజాప్తా కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందంటే మాత్రానికి ఖచ్చితంగా తెలంగాణ రైతాంగంతో పాటు తెలంగాణ సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం చేస్తాము. దీనిపై కాంగ్రెస్ పార్టీ మరి నాయకుల వైఖరి ఏంటిది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైఖరి మరిగా కేంద్రం మాట్లాడుతూ ఉంది, ఆడ ఇచ్చంపల్లి మేము హైట్ పెంచుతామని. ఏది ఏమైనా కానీ ఇగో ఈ ప్రతిపాదన వెంటనే వెనక్కి తీసుకోవాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇప్పుడు మనం కట్టుకుంటున్నటువంటి సీతారామ బ్యారేజు, సీతమ్మ సాగర్, ఈ రెండు కూడా ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ఉందో తక్షణమే పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతులందరికీ నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని కూడా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.